డెవిల్ రివ్యూ చూద్దాం. ఈ సినిమా కథంతా 1945లో సాగుతుంది. స్వతంత్రం కోసం పనిచేస్తున్న ఆజాద్ హిందీ ఫౌజ్ చీఫ్ చంద్రబోస్ ఇండియాకు వస్తున్నట్లు తన అనుచరులకు తెలియజేస్తాడు. తను ఎక్కడ ల్యాండ్ అవ్వాలనేది కోడ్ రూపంలో తెలియచేయాలని ముఖ్య అనుచరుడు తివర్నాకు లేఖ ద్వారా తెలియచేస్తారు. చంద్రబోస్ ఇండియాకు వస్తున్నట్లు తెలుసుకున్న బ్రిటిష్ ఆర్మీ అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. అదే సమయంలో మద్రాస్ ప్రెసిడెన్సీలోని రాసపాడు జమీందారు కూతురు విజయ హత్య జరుగుతుంది. ఈ కేసు విచారణ బాధ్యతలను బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ కు అప్పచెప్తారు. డెవిల్ కి విజయ్ కజిన్ నైషాదాపై అనుమానం కలుగుతుంది. ఆమెతో ప్రేమలో పడినట్లు నటించి అసలు విషయం తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. బోస్ను పట్టుకునే ఆపరేషన్కు ఈ కేసుతో ఉన్న సంబంధం ఏంటి? బోస్ ముఖ్య అనుచరుడు తివర్నా ఎవరు? బోస్ ఇండియాకు వస్తున్నట్లు బ్రిటిష్ సైన్యానికి ఎలా తెలిసింది? నైషాదాను రహస్యంగా కలుస్తున్న వ్యక్తి ఎవరు? ఈ కథలో మాళవిక నాయర్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మరి డెవిల్ కథ కథనం రెండూ పాతవే. హీరో సీక్రెట్ ఏజెంట్గా ఉండి ఓ ఆపరేషన్లో పాల్గొనడం, అతను తన ఒరిజినాలిటీని కప్పిపుచ్చి మరోలా నటించడం, అసలు విషయం తెలియడం, ఈ తరహా కథలు తెలుగులో చాలానే వచ్చాయి. డెవిల్ కథ కూడా అదే. కాకపోతే సుభాష్ చంద్రబోస్ చుట్టూ కథను నడిపించడం ఈ సినిమాకు ఉన్న ప్రత్యేకత. సుభాష్ చంద్రబోస్ పాయింట్తో కథను చాలా ఆసక్తికరంగా ప్రారంభించారు. ఆ తర్వాత కథంతా జమీందారు కూతురు హత్య చుట్టూ తిరుగుతుంది. ఆ హత్య ఎవరు చేశారన్నది సస్పెన్స్లో పెట్టి ప్రతి పాత్రపై అనుమానం కలిగేలా కథ నడిపించారు. కళ్యాణ్ రామ్ నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకోవడమే కాదు, ఆ పాత్రలో జీవిస్తాడు కూడా. నెగిటివ్ షేడ్స్ ఉన్న డెవిల్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. యాక్షన్ సీన్స్ తెరకెక్కించిన విధానం కళ్యాణ్ రామ్ ఉన్నంతలో చక్కగా నటించాడు. నైషాదాగా సంయుక్త మేనన్ బాగా చేసింది. ఇక మాళవిక నాయర్ బాగా చేసింది. ఇదండి డెవిల్ మూవీ రివ్యూ.